ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఎలా ఉన్నారు? ప్రార్థన చేసుకుంటున్నారా? సంతోషంగా ఉన్నారా? యేసుక్రీస్తు నామంలో మీరంతా సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. చూడండి వాక్య భాగంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాం. నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను, వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను, వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను, చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. నీ పాదములకు స్తుతి, 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 స్తోత్రము నాయన. రాజులకు రాజా, ప్రభులకి ప్రభువా, సర్వోన్నతుడా నీకు స్తోత్రము నాయన. చదవబడ్డ వాక్యమును ఆశీర్వదించు నాయన. నన్ను నీ సిల్వ చాటున మరుగుపరుచుకొని నాయన, నా నోటిని మీ బూరగా వాడుకొను. నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను, వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను, వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను, చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. ఇక్కడ లవోదికయలో ఉన్న సంఘపు దూతకు రాయడం జరిగింది. ఇది కేవలం అప్పటి సంఘానికి మాత్రమే కాదు, ప్రతి విశ్వాసికి ఇచ్చిన ఒక హెచ్చరికగా ఉంటుంది. ఇక్కడ 3 పదాలు చూస్తా ఉన్నాం మనం. చల్లగా, వేడిగా, నులివెచ్చనగా కదా. ఈ 3 పదాలకు అసలు అర్థం ఏమిటి? చల్లగా అంటే ఏమిటి? చల్లగా అంటే దేవుని మీద ఆసక్తి లేకపోవడం, దేవునికి దూరంగా జీవించటం, దేవుని మీద ఆశ లేకపోవడం. చల్లగా ఉండడం అంటే దేవుని మీద ఆసక్తి లేకపోవడం, దేవునికి దూరముగా ఉండటం, దేవునికి దూరంగా జీవించటం. వేడిగా ఉండడం అంటే దేవుని మీద ఆసక్తి కలిగి ఉండటం, దేవునికి దగ్గరగా ఉండటం, దేవుని అడుగుజాడల్లో నడవటం. మరి నులివెచ్చగా ఉండటం అంటే సగం సగం జీవితం. అక్కడ చల్లగా ఉండకుండా, ఇటు వేడిగా ఉండకుండా, నులివెచ్చనగా అంటే మధ్యలో ఉండటం. ఇక్కడ సగం క్రైస్తవ జీవితం, సగం లోకంలోని జీవితం. ఇట్లా సగం సగం జీవితాన్ని కలిగి ఉన్న వాళ్ళని నులివెచ్చనగా ఉండటం అని అంటారు. మనం కూడా చూడు, చాలామంది చర్చ్‌కి వెళ్తాము. చర్చ్‌లో చక్కగా వింటాము అన్నీ. హ్మ్. చర్చ్‌లో బానే ఉంటాము. అన్నీ వింటాము. చర్చ్ అయిపోయిన తర్వాత మళ్ళా లోకంలో కలిసిపోతూ ఉంటాం. చర్చ్‌లో అన్ని వాగ్దానాలు చేసుకుంటాం, తీర్మానాలు చేసుకుంటాం, వాక్యానుసారంగా నిలబడడానికి నిర్ణయించుకుంటాం, అన్నీ చేస్తాము. మళ్ళీ తర్వాత యథావిధిగా లోకంలో కలిసిపోతాం. అట్లా సగం సగం జీవితాన్ని కలిగి ఉండటమే నులివెచ్చని జీవితం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చల్లగానైనా, వెచ్చగానైనా లేవు. మొదటి నుంచి చూస్తే నీ క్రియలను నేనెరుగుదును. అంటే దేవుడు మన మాటలను, ఆలోచనలను మాత్రమే కాకుండా మన క్రియలను కూడా పూర్తిగా పరిశీలిస్తాడు. మనం బయటికి ఏ రూపంలో ఉన్నామో కాకుండా మన హృదయం లోపల ఏ స్థితిలో ఉందో అది కూడా ఆయనకు తెలిసే ఉంటుంది. నీ విశ్వాసము నిజమైనదా లేదా? నీ ఆరాధన నిజంగా హృదయపూర్వకంగా లేదా కేవలం అలవాటా అని అన్నీ ఆయనకు
స్పష్టంగా తెలుసంట. మన క్రియలన్నీ ఆయనకు తెలుసు. దేవుని యందు ఏది దాచలేము మనం. కాబట్టి మనం మన క్రియలను పవిత్రంగా ఉంచి ఆయనకు ఇష్టమైన మార్గములో నడవాలి. అయితే చల్లగా గాని, వేడిగా గాని లేవు. రెండో మాట చూస్తే నీవు చల్లగానైనను, వెచ్చగానైనను లేవు. అంటే ఇక్కడ మనం చల్లగా అనేది ఒక నిర్లక్ష్యంగా చూస్తున్నాం. దేవుని పట్ల పూర్తిగా నిర్లక్ష్యము అనేది మనం చూస్తా ఉన్నామనమాట. దూరంగా ఉండటం, ఆసక్తి లేకపోవడం, నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది. వేడిగా ఉండడం అంటే ప్రేమగా ఉండటం, అంకిత భావాన్ని కలిగి, ఉత్సాహంతో నిండిన జీవితము. కానీ నులివెచ్చగా ఉండటం అంటే రెండిటి మధ్యలో కొంత దేవుని కోసం, కొంత ప్రపంచం కోసం. అలాంటి జీవితాన్ని కలిగి చాలామంది ఈ రోజుల్లో ఉంటున్నారు. ఈ రకమైన విశ్వాసం దేవునికి అసహ్యమంట. ఎందుకంటే అది నిజమైన ప్రేమ కాదు. అది సంపూర్ణ సమర్పణతో కూడినటువంటిది అస్సలు కాదు. అది మోసం చేసే ఒక స్థితి. మనం దేవుని కోసం ఉన్నట్టుగా కనిపించవచ్చు కానీ, ఆయనకు పూర్తిగా సమర్పించబడలేనందుమాట. అయితే దేవుడు ఈ సగం మనస్సును కాదు, పూర్తి హృదయాన్ని కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే అని రాయబడి ఉంది. సగం సగం మనస్సు కలిగి మనం దేవుణ్ణి ప్రేమించలేము. దేవునికి దగ్గరగా జీవించలేము. మనము మన పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ దేవుని ప్రేమించాలి. లేకుంటే దేవునికి అసహ్యం అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. నులివెచ్చని జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, సగం సగం జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే దేవునికి అసహ్యము అని చెప్తున్నాడు. దేవునికి మనం దగ్గరగా ఉండాలంటే దేవుణ్ణి మనము హృదయపూర్వకముగా, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనస్సుతోనూ ఆయనను ప్రేమించాలి. చూడండి, దేవుడు ఉత్సాహము, అంకిత భావము, ప్రేమతో నిండిన హృదయాన్ని మాత్రమే కోరుకుంటాడంట. నీవు చల్లగా గాని, వేడిగా గాని ఉంటివని నేను కోరుచున్నాను. దేవుడు ఏమనుకుంటున్నాడంట? ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర? ఆయన మన జీవితంలో మంటలా మండే అగ్ని, ఉత్సాహము, సత్యమైన ప్రేమ చూడాలనుకుంటున్నాడంట. అంటే ప్రార్థనలో వేడిగా ఉండాలి. వాక్యాన్ని ఆకలిగా చదవాలి. సేవలో ఉత్సాహంగా ఉండాలి. మీ విశ్వాసాన్ని ధైర్యంగా ప్రకటించాలి. దేవుడు మనలో ఆత్మీయ మంటను చూడాలనుకుంటున్నాడు. మన జీవితంలో మంటతో వెలిగితే ఇతరులు కూడా మన జీవితం ద్వారా ఆయనను చూడగలరు. చూడండి, 3 శక్తివంతమైన పాఠాలను నేర్పుతా ఉంది ఈ వచనం మనకు. అవేంటంటే, దేవుడు మన క్రియలను పూర్తిగా చూస్తాడంట. ఆయన సగం విశ్వాసాన్ని అంగీకరించడు. ఆయన సంపూర్ణ ప్రేమ, ఉత్సాహం, అంకితభావంతో నిండిన హృదయాన్ని మాత్రమే కోరుకుంటాడు. ఈ 3 శక్తివంతమైనవి మనము చూస్తూ ఉన్నాం ఈ యొక్క వచనంలో. అయితే మనము ఆత్మీయ జీవితాన్ని మన ప్రతిరోజు జీవితంలో మనం అనుసరించటానికి ముఖ్యమైన కొన్ని అంశాలను మనము చూద్దాం ఇప్పుడు. ప్రార్థనలో వేడి కలిగించుట. ప్రార్థనలో వేడి కలిగి ఉండుట. ప్రతిరోజు దేవునితో మాట్లాడటానికి సమయాన్ని కేటాయించుకోవాలి. కేవలము మన కోరికలు చెప్పడం మాత్రం కాదు, ఆయనతో స్నేహంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఈరోజు నీ చిత్తమే జరుగునుగాక అనే మనస్సుతో ప్రార్థించాలి. చూడండి, 1 తెస్సలోనికలకు 5:17 ఎడతెగక ప్రార్థించుడి. ఎడతెగక అంటే
ఆగకుండా, ఆపకుండా నిరంతరం అన్నమాట కొనసాగిస్తూ ఎప్పటికీ ప్రార్థన చేస్తూనే ఉండాలి అన్నమాట. అంటే చూడండి, మన జీవితంలో ప్రతిరోజు ప్రార్థన అనేది చాలా ముఖ్యం. దేవునితో మనము వేడిగా, దగ్గరగా బ్రతకాలి అంటే మనము ప్రతిరోజు ప్రార్థన చేయాలి. రెండవదిగా వాక్యంపై ఆకలి పెంచుకోవాలి. ఇక్కడ ఆకలి అని ఎందుకన్నాను అంటే, మనకి ఆకలి వేస్తే ఆహారం కోసం ఎంత ఉత్సాహం తినాలని తపిస్తామో, అదేవిధంగా ఆత్మీయంగా మన ప్రాణము దేవుని వాక్యాన్ని తపన పడాలి. మత్తయి 4:4 చూడండి. మత్తయి సువార్త 4 అధ్యాయము 4 వచనము. హ్మ్. అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. వాక్యాన్ని ఆకలితో చదవాలి అంటే జీవనాధారమైన ఆహారము తినే తపనతోనే దేవుని వాక్యాన్ని లోతుగా నిరంతరం చదవాలి. ప్రతిరోజు బైబిల్ చదవడం అలవాటు చేసుకోవాలి. చదివిన వచనంపై ధ్యానం చేయాలి. దాన్ని మన జీవితంలో అమలు చేయాలి. అప్పుడు వాక్యం మన ఆత్మను ఆహారంలా బలపరుస్తుంది. వాక్యాన్ని చదవటమే కాకుండా వాక్యాన్ని ధ్యానించి మనము వాక్యాన్ని ప్రతిరోజు చదివినట్లయితే, చదివి ధ్యానించినట్లయితే అప్పుడు అది మనకు మన ఆత్మకు బలాన్ని ఇస్తుంది. ఆహారం తీసుకున్నప్పుడు మన శరీరానికి ఎట్లా బలం వస్తుందో, అదేవిధంగా వాక్యాన్ని చదివినప్పుడు మనకు మన ఆత్మకు బలాన్ని ఇస్తుంది. చూడండి, కీర్తనలు 119, 105 వచనము. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపమై మనకు ఒక మంచి త్రోవను చూపిస్తా ఉందన్నమాట. అది త్రోవకు వెలుగై ఉందంట. మనము నడిచే త్రోవకు అది వెలుగై ఉందన్నమాట. ప్రతిరోజు వాక్యం చదివే వారిగా చదవడమే కాకుండా ధ్యానిస్తూ మనము ముందుకు నడిచినట్లయితే దేవునికి దగ్గరగా జీవించు వారి వలె మనము ఉంటాము. చూడండి, మూడవదిగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ నిన్ను నడిపించడానికి నువ్వు ఏం చేయాలి? అనుమతించాలి. పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలంటే మనం మొదట అనుమతించాలి. మనము కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకేదో చెప్పాలని ట్రై చేస్తూ ఉన్నా కూడా, ఏదైనా చెప్పినా కూడా సరిగ్గా వినము, సరిగ్గా పట్టించుకోము, మనం అనుమతించము కదా. అట్లా కాకుండా మనము ప్రార్థన చేసేటప్పుడు మంచిగా మోకరించి ఏక మనస్సుతో కాసేపట్ల ధ్యానిస్తూ మనం దేవుని యొక్క స్వరాన్ని వినడానికి, ఆయన యొక్క స్వరాన్ని విని విధేయత చూపేవారిగా మనము ఉండాలి. పరిశుద్ధాత్మ అగ్నియే మనలో వేడిని ఉంచుతుందంట. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆయన స్వరాన్ని మనం వింటామో, విధేయత చూపిస్తామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో అగ్నిని పుట్టిస్తాడు. మనలో వేడిని పుట్టిస్తాడంట. చూడండి, అపోస్తుల కార్యంలో 1:8 వచనం, 1 అధ్యాయము 8 వచనం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు ఏమవుతుందంట? మనకి మనము శక్తిని పొందుకుంటామంట. చూడండి, అయితే దేవుని పట్ల ప్రేమలో వృద్ధి చెందడం, ఇది 4వది. దేవుని పట్ల ప్రేమలో వృద్ధి చెందడం. ప్రతి పని దేవుని ప్రేమతో చేయాలి. ఆయన నీకు చేసిన కృపలకు తరచుగా గుర్తుపెట్టుకొని నీ హృదయంలో మొదటి ప్రేమను నిలబెట్టుకోవాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదట ఉండిన ప్రేమ ఇప్పుడు నీలో లేదు అని ఇక్కడ
రాస్తా ఉంటాడు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు రాస్తూ ఉంటారనమాట ఇక్కడ. ఏమనంటే, "మొదట నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు" అని. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏందంటే, దేవుని పట్ల ప్రేమలో మనం వృద్ధి చెందుతున్నప్పుడు, మనము మొదట ఎట్లున్నామో చివరి వరకు గూడా అదే ప్రేమను కలిగి ఉండాలి. మొదట ప్రేమ ఎట్లుంటదో అట్లనే ఉండడానికి, దాన్ని నిలబెట్టుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. చూడండి. సేవలో అంకితభావం ఉండాలి. దేవుడిచ్చిన ప్రతిభలో ఇతరులను ఆశీర్వదించుచు, సంఘంలో లేదా సమాజంలో సేవ చేయుచు, సేవ ద్వారా నీ విశ్వాసాన్ని మరింత బలపడుతుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 20 అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. చూడండి, మనుష్య కుమారుడంట పరిచారము పొందుటకు రాలేదు గాని పరిచారము చేయుటకే వచ్చెను. అంటే సేవ చేయడానికే వచ్చిండు. సేవ చేయించుకోవడానికి రాలేదు. అదన్నమాట. ఇంకొక విషయము, నీ సాక్ష్యాన్ని పంచుకోవడం, మనకు జరిగిన సాక్ష్యాన్ని మనము పంచుకోవడం. మన జీవితంలో యేసు చేసిన అద్భుతాలను ఇతరులతో సాక్ష్యం చెప్పాలి మనము. ధైర్యంగా సువార్తను ప్రకటించాలి. ఇది నీ విశ్వాసాన్ని హ్మ్, మరింతగా వేడిగా ఉంచుతుందంట. ఇప్పటి వరకు మనం చూసుకున్న ఎన్ని విషయాలు? మొదటిదేంటిది? ప్రార్థన. ప్రార్థనలో వేడిని కలిగించటం. ఆ! వాక్యంపై ఆకలి పెంచుకోవటం రెండవది. మూడవది పరిశుద్ధాత్మతో నింపబడాలి. నాలుగవది దేవుని పట్ల ప్రేమలో వృద్ధి చెందడం. ఐదవది సేవలో అంకితమవ్వాలి. ఆరవది నీ సాక్ష్యాన్ని పంచుకోవడం. మన జీవితంలో జరిగిన అద్భుతాలను, మనము దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను, అద్భుతాలను మనము ఇతరులతో పంచుకోవడం, సాక్ష్యాన్ని పంచుకోవడం, చెప్పడం. ధైర్యంగా సువార్తను ప్రకటించడం. ఇది మన విశ్వాసాన్ని మరింత వేడిగా ఉంచుతుందంట. మత్తయి సువార్త 5:16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనం ఎప్పుడైతే మనం సాక్ష్యాన్ని చెప్తూ దేవుని నామాన్ని ప్రకటిస్తామో, దేవుని సువార్తను ప్రకటిస్తామో, మనుష్యుల ఎదుట మనము వెలుగు వలె ప్రకాశింపబడతామంట. ఏడవదిగా పాపాన్ని ద్వేషించి పరిశుద్ధతలో నడుచుకోవాలి. పాపాన్ని ఏం చేయాలో ఫస్ట్ మనం ద్వేషించాల. అప్పుడే మనము మంచిగా పరిశుద్ధతలో నడుచుకోగలుగుతాం. పాపాన్ని ద్వేషించలేదనుకో, మనం ఇంకా పాపాన్ని చేయడానికి ఇష్టపడుతున్నట్టు. అంతే కదా మరి. చిన్న పాపాన్ని గూడా మనము లెక్క చేయకుండా వదిలేయొద్దు. ప్రతి చిన్న పాపమైనా దాన్ని మనము ఖండించేసేయాల. పాపాన్ని మనము ఎంకరేజ్ చేయడము, దాన్ని ఎంటర్‌టైన్ చేయడము అట్లాంటివి చేయొద్దు. పవిత్రమైన ఆలోచనలు, మాటలు, క్రియలు కలిగి ఉండాలి. పరిశుద్ధ జీవితం అంటే వేడిగా ఉన్న విశ్వాసం అని అర్థము. మొదటి పేతురు మొదటి అధ్యాయము 16వ వచనము. చూడండి, మొదటి పేతురు మొదటి అధ్యాయము 16వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుడు పరిశుద్ధుడు గనక మనల్ని కూడా పరిశుద్ధుల వలె ఉండమంటున్నాడు. అప్పుడు మనం ఎట్లా ఉంటాం? పరిశుద్ధంగా ఎప్పుడు నడుచుకుంటాము? మనం చిన్న చిన్న పాపాలు కూడా చేయకుండా పవిత్రమైన ఆలోచనలు కలిగి, పవిత్రమైన మాటలు కలిగి, మంచి క్రియలు కలిగి ఉన్నట్లయితే అప్పుడు మన పరిశుద్ధ జీవితం అనేది వేడిగా ఉన్న విశ్వాసం వలె ఉంటదంట. చల్లగా అయినను, నులివెచ్చనగా అయినను కాకుండా దేవుడు మన ఆత్మను వేడిగా ఉంచాలనుకుంటున్నాడు. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న 7 అంశాలు మన జీవితంలో అమలు చేస్తే మీ విశ్వాసము నిత్య ఉత్సాహంగా ఉంటుంది. దేవునితో మన సంబంధము బలంగా ఉంటుంది. ఆయన మన ద్వారా మహిమపరచబడతాడు. కాబట్టి మనము ఒక్క క్షణం మన జీవితాలను
పరీక్షించుకోవాలి. ఈరోజు మన జీవితము ఎలా ఉంది? చల్లగా ఉందా? వెచ్చగా ఉందా? నులివెచ్చనగా ఉందా? ఎలాంటి జీవితాన్ని పోలి మనం ఉన్నాము? మన జీవితము ఎలా ఉంది అనేది ఒకసారి మనము పరీక్ష చేసుకుందాం. చల్లగా ఉన్నట్లయితే మనం దేవునికి చాలా దూరంగా ఉన్నాము. నులివెచ్చనగా ఉన్నట్లయితే అది చాలా భయంకరము. నులివెచ్చనగా ఉంటే ఉమ్మివేస్తానని వాక్యం సెలవిస్తుంది. నులివెచ్చని జీవితం అంటే సగం జీవితం. సగం క్రైస్తవం, సగం లోకం. అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకోవటం లేదు. అలాంటి జీవితం, నులివెచ్చని జీవితం దేవునికి అసహ్యం. వెచ్చని జీవితాన్ని పోలి ఉండాలి అనుకుంటే, మన జీవితంలో మనము ఈ 7 అంశములను పాటించాలి. 1, ప్రార్థనలో వేడి కలిగి ఉండటం. రెండవదిగా, వాక్యంపై ఆకలి పెంచుకోవటం. మూడవదిగా, పరిశుద్ధతలో నింపబడటం. నాలుగవదిగా, దేవుని పట్ల ప్రేమలో వృద్ధి చెందడం. ఐదవదిగా, సేవలో అంకితభావం ఉండాలి. ఆరవదిగా, నీ సాక్ష్యాన్ని పంచుకోవటం. ఏడవదిగా, పాపాన్ని ద్వేషించి పరిశుద్ధతలో నడుచుకోవటం. ఇవన్నీ మన జీవితంలో మనము పాటించినట్లయితే, వెచ్చని జీవితాన్ని పోలి ఉన్నట్లయితే దేవునికి దగ్గరగా ఉంటాము. ఈరోజు నువ్వు చల్లగానైనను, నులివెచ్చగానైనను కాకుండా వేడిగా ఉండటానికి సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. నీలో సగం విశ్వాసం కాదు, మంటలా ఉండే విశ్వాసం చూడాలనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నా కోసం పూర్తిగా నిలబడు, నీ ఆరాధన అగ్నిలా ఉండనివ్వు. నేను నీలో అగ్ని వెలిగిస్తాను, నిన్ను నా మహిమకు పాత్రగా ఉపయోగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. దేవా, స్తోత్రం 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 తండ్రి, నీ పాదములకు స్తోత్రం నాయన. రాజులకు రాజా, ప్రభులకి ప్రభువా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రము నాయన. నాతోనూ మాతోనూ మాట్లాడిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము. అయా, చల్లగా నాయనను, వెచ్చగా నాయనను ఉండినా మేలు అంటున్నావు తండ్రి. నులివెచ్చనగా ఉంటే ఉమ్మివేస్తానని చెప్తున్నావు ప్రభువా. చల్లగా నాయన ఉండకుండా సహాయము దయచేయండి నాయన. నులివెచ్చనుగా తండ్రి, బహుభయంకరమైన పరిస్థితి నాయన. అయా, మేము అలాంటి వారిగా ఉండకుండా నీ కృపను దయచేయండి. వెచ్చగా వేడిగా నా తండ్రి ప్రభువా, నీ యందు, నీ అడుగుజాడల యందు మేము నడిచి ఉండుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. కృపగల దేవా, నీకు స్తోత్రము నాయన. సగం జీవితం నీకు అసహ్యమని నువ్వు చెప్తున్నావు తండ్రి ప్రభువా. మొత్తం అంకిత భావంతోనైనా, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ ఆత్మతోనూ ప్రభువా నిన్ను ప్రేమించాలని చెప్తుంటున్నావు నాయన. అయా, మాలో సగం జీవితం ఉన్నట్లయితే ప్రభువా తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాను. నులివెచ్చని జీవితం మాలో ఉన్నట్లయితే తొలగించండి నాయన. వెచ్చని జీవితం మాకు దయచేయండి ప్రభువా. అయా, నీ పట్ల ఆసక్తి కలిగి ప్రభువా నీకు దగ్గరగా మేము జీవించుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మా జీవితాలను బాగు చేసుకొని ప్రభువా అయా, వెచ్చని జీవితాన్ని కలిగి మేము జీవించుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ మమ్ములందరినీ ఒక నమ్మదగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. ప్రైజ్ ద లార్డ్.